వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. అందరు ఎలా ఉన్నారండి? ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? సో నేనైతే బాగానే ఉన్నాను. ప్రిపరేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తున్నాను. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇంకొక విషయం వచ్చేసరికి యాస్పిరెంట్స్ అందరికీ ఈక్వల్గా ఉన్నది వచ్చేసరికి టైం అండి. టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దగ్గరే మనందరికీ ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మొన్నటిదాకా మెయిన్స్ రాసి ఇప్పుడు కంటిన్యూస్గా ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి హ్యాండ్ అనేది మూవ్ అవ్వదు. మనకి క్వశ్చన్ ఎలా చేయాలో తెలుసు, ప్యాటర్న్ ఎలా చేయాలో తెలుసు, ఫాస్ట్గా ఎలా చేయాలో తెలిసినా కూడా హ్యాండ్ అనేది మూవ్ అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వదు అంటే మనకి ఏంటంటే మొన్నటిదాకా సో లాస్ట్ మంత్ వరకు మెయిన్స్ అటెంప్ట్ చేసి ఇప్పుడు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి స్పీడ్. మనకి స్పీడ్ ప్రిలిమ్స్లో లేకపోతే మనం కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వడం చాలా కష్టం, మనం ఎంత టాలెంటెడ్ అయినా. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మంచి కంటెంట్ ఉంది కానీ మాకు స్పీడ్ రావట్లేదంటే ట్రై టు రైట్ డౌన్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ అని చెప్తాను. సెకండరీ థింగ్, మాకు స్పీడ్ ఉంది కానీ మాకు కంటెంట్ అనేది లేదు అంటే దయచేసి డైలీ ఒక టాపిక్ ప్రకారం అయినా కానీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. రీజనింగ్లో ఒక టాపిక్, క్వాంట్లో ఒక టాపిక్, ఇంగ్లీష్లో ఒక టాపిక్ అలాగా. ఎందుకంటే అన్ని టాపిక్ తెలిసి ఉండాలి, స్పీడు రావాలి, ఎట్ ద సేమ్ టైం విత్ ఇన్ ద టైంలో మనం ఆన్సర్ అనేది చేయాలి. అట్లా అయితేనే మన కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యి మెయిన్స్కి అనేది అటెంప్ట్ చేయగలం. అదొకటి. సెకండరీ థింగ్ వచ్చేసరికి నాకు మొన్నటిదాకా మాక్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయలేదు. జస్ట్ ఒక 1 month నుంచి అయితే అటెంప్ట్ చేస్తున్నాను. మరీ మంత్ స్టార్టింగ్లో అయితే దారుణం, హ్యాండ్ అనేది అస్సలు మూవ్ అయ్యేది కాదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎట్ ద సేమ్ టైం నేను టాపిక్స్ అనేది క్లియర్ చేసుకుంటూ కూర్చున్నాను. మాక్ ఎగ్జామ్స్ అయితే ఎక్కువ రాయలేదు. సో 1 month నుంచి రాస్తున్నాను. ఇప్పుడైతే నా ప్రాక్టీస్ అనేది కొంచెం బెటర్గా ఉందనే చెప్పొచ్చు. సో ఎవరైనా మాకు స్పీడ్ రావట్లేదు అంటే మాత్రం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ట్రై టు రైట్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్. దీన్ని మించిన సజెషన్ అయితే ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం ఏం చేసినా స్పీడ్ అయితే తీసుకురాలేము, కానీ మనం మాక్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తుంటే మినిమం 1 week మాక్ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా అటెంప్ట్ చేస్తే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా అలా అందులో ఎలాంటి డౌట్ అయితే లేదండి. ఇంకొకటి, చేసే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ తెలిస్తేనే చేయండి. ఎందుకంటే మనం సెలెక్షన్లో లేకపోవడానికి ఉండడానికి 0.25 మార్క్స్ ఆర్ ఎనఫ్ అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్గా నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ట్రై టు ఫోకస్ ఆన్ ద యాక్యురసీ ఆల్సో. మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకోండి. రాంగ్ అయిన క్వశ్చన్స్ని సపరేట్గా రాసుకొని ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనకి ప్యాటర్న్ వచ్చు, క్వశ్చన్ ఎలా చేయాలో వచ్చు, కానీ మనం రాంగ్ చేసిన ఆన్సర్స్ రాంగ్ వస్తున్నాయి అంటే వీ షుడ్ చేంజ్ సంథింగ్, వీ షుడ్ ట్రై టు ఫాలో సంథింగ్. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అనేది చేయడానికి ట్రై చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, మనం ఎంత తోపులమైనా కానీ ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ అయితే చేస్తాము. ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయడానికి మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. నేనైతే ఫాలో అయ్యేది అది. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క థింగ్ అనేది నేర్చుకోవచ్చు. సపోజ్ ఇంగ్లీష్ ఉందనుకో, ఒకాబ్ అనేది అన్నిట్లో ఒకాబ్ అనేది ఒకేలా ఉండదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోనిమ్స్, ఎర్రర్ లొకేషన్స్లో ఎర్రర్స్ ఎలా వస్తాయి ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకోవచ్చు. డైలీ చెప్తున్నాను, డైలీ ఒక మాక్ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. ఒక మాక్ ఎగ్జామ్ రాయటమే కాదు, ఎనాలిసిస్ అనేది కంపల్సరీ. ఏ టాపిక్స్లో ఎన్ని మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్కి పోయాయి, ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టడంలో 0.25 మార్క్స్ అయితే మనకి పోతున్నాయి. కాబట్టి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి, మనం చేసినా కూడా రాంగ్స్ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఎనాలిసిస్ అనేది మనం చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాక్ ఎగ్జామ్ రాసి ఎనాలిసిస్ చేసుకుంటే సరిపోదు, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మ్యాండేటరీ. మనం ఎంత తోపులమైనా మనల్ని కరెక్ట్ చేయడానికి ఒక గురువు అనేది కావాలి. సో ఆఫ్లైన్లో వెళ్ళలేని ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కుదిరితే ఈ ఎగ్జామ్ అయిపోయే వరకు డైలీ హిందీ ఎడిటోరియల్ ఎనాలిసిస్ వీడియోస్ అనేది చూడండి, పేపర్ చదవండి, హిందూ ఎడిటోరియల్ పేపర్ అనేది చదవండి. దిట్ విల్ బి హెల్ప్ఫుల్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద